హలో గైస్, మీరు యూట్యూబ్ ఛానల్ 2026లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? ముందైతే నేను చెప్పే ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఈ మిస్టేక్స్ ఏ రోజు వెళ్ళకండి. ఇప్పుడున్న పొజిషన్లో యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది అని చెప్పేసి ముందైతే నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఎలా ఉంది, మనం ఏ విధంగా వెళ్తే యూట్యూబ్లో వ్యూస్ అనేది పెరుగుతాయి మన వీడియోస్కి, తర్వాత ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఒక కీ పాయింట్స్ ఏం దొరుకుతుందన్నమాట. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏంటంటే ఇది 2010 నుంచినే తీసుకొద్దాము. 2010లో యూట్యూబ్ ఛానల్ ఎలా ఉండేదంటే అంటే అప్పుడు ఇంటర్నెట్ కూడా కమ్మి, ఎక్కువ మంది యూట్యూబ్ చూసేవాళ్ళు కాదు, రేరు, ఛానల్స్ ఎక్కువ ఉండేవి కాదు. వీడియోస్ ఎక్కువ చూడాలన్నా కూడాను కమ్మి ఛానల్స్, లో వీడియోస్, అంటే కమ్మి ఛానల్స్ ఉండేవి, కమ్మి వీడియోస్ ఉండేవి. ఏదైనా ఒక వీడియో వేసిన తక్షణమే వైరల్ అయితే అయిపోయేది, బట్ బాగా వ్యూస్ కూడా వచ్చాయి. అలానే 2013కి వచ్చే లోపల కొంచెం యూట్యూబర్స్ కూడా పెరిగారు లైట్గా. తర్వాత వీడియోస్ కూడా ఎక్కువైతే పెరిగాయి. అలానే 2015కి వచ్చే లోపల మనకు తెలిసిందే, జియో వచ్చింది, ఎయిర్టెల్ వచ్చింది, ఇంటర్నెట్ అనేది పెరిగింది. అంతకుముందు అయితే ఇంటర్నెట్ కొనుక్కోవాల్సింది మన జీబీల్లో. ఇప్పుడైతే ఇంటర్నెట్ పెరిగింది. అప్పుడు కొంచెం లైట్గా యూట్యూబ్లోకి వీడియోస్ చేయడానికి, తర్వాత ఓన్ ఛానల్స్ ఓపెన్ చేయడానికి కొంతమంది ఒక 20% పెట్టుకుందాము ఎగ్జాంపుల్కి, ఒక 20% యాడ్ అయితే అయిపోయారు. సరే ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే 1000 మెంబర్స్, ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ అనుకోండి. 1000 మెంబర్స్లో కూడా ఆల్మోస్ట్ ఏమైందో ఒక 400-500 మెంబర్స్కి అయితే రీచ్ అయితే అయిపోయేది వీడియో. అలానే 2017కి వచ్చే లోపల యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలా రైజ్ అయితే అయ్యాయి. ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అయితే వచ్చాయి. అలానే ఎక్కువ వీడియోస్ కూడా అప్లోడ్ అయ్యి ట్రై అయితే అయ్యాయి. అప్పుడు ఏం చేశారంటే ఇది ఎప్పుడు అలా జరిగిందో అప్పుడు ఆడియన్స్ కూడాను కొంచెం, అంటే ఏ ఛానల్ అట్రాక్ట్ అనిపిస్తుందో ఆ ఛానల్ వైపు వెళ్ళిపోయారు సబ్స్క్రైబ్ చేసుకొని. తర్వాత కొంచెం లో అనేది ఎప్పుడు ఈ టిక్టాక్ ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయో, తర్వాత యూట్యూబ్లో కూడాను షార్ట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో అని వచ్చిందో, అప్పుడు ఏం చేశారంటే ఇంకా యూట్యూబ్లో యూట్యూబర్స్ కూడా పెరిగిపోయారు. అలానే వీడియోస్ కూడా ఎక్కువ అయితే అయిపోయాయి యూట్యూబ్లో. అప్పుడు ఏంటంటే చాలామందికి యూట్యూబ్ వీడియోస్ని స్ప్రెడ్ అయితే చేయడానికి కుదరదు. ఎందుకంటే ఆల్గోరిథం కొంతమందికే ట్రై చేస్తుంది. అంటే ఏ వీడియోస్, ఏ షార్ట్స్ బాగా లైక్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయో, బాగా ఆ వీడియో ఎంగేజ్మెంట్ ఉందో ఆ వీడియోస్ మాత్రమే, ఆ షార్ట్స్ మాత్రమే ఎక్కువ మందికి చూపించడానికి యూట్యూబ్ కూడాను ట్రై అయితే చేసిందనమాట. అప్పుడు ఏ వీడియోస్ చూపించాయో అప్పుడు పబ్లిక్ కూడాను దానికి అట్రాక్షన్ అయితే అయ్యారు. మన వీడియోలో ఎంగేజ్మెంట్ ఎప్పుడు కమ్మి ఉంటుందో, ఎప్పుడు ఏది దాంట్లో ఇంపార్టెన్స్ ఉండదు వీడియోలో, అప్పుడు ఏం చేసింది యూట్యూబ్ కూడాను ఆ వీడియోస్ని సైడ్కి అయితే వదిలేసింది. అంటే మా ఆల్గోరిథంకి అర్థమైపోతుందనమాట. ఒక 100 మెంబర్స్ పంపించినప్పుడు 10 మెంబర్స్ చూస్తారా, 20 మెంబర్స్ చూస్తారా, దీన్ని ఎలా చూస్తున్నారు వీడియోస్ని అనేది అర్థమైనప్పుడు ఆ వీడియోస్ మాత్రమే స్ప్రెడ్ అయితే చేయడానికి ట్రై చేసింది. అలానే వస్తే చూసుకున్నట్టయితే 2021 కానీ, 2023 కానివ్వండి, 2025 వరకు చూసుకున్నట్టయితే డేకి ఎన్నో లక్ష ఛానల్స్ ఓపెన్ అయితే అవుతున్నాయి. అలానే ఒక పర్ డేకి ఎన్నో లక్ష ఛానల్స్ ఓపెన్ అవుతున్నాయి. అలానే ఒక డేకి ఎన్నో వీడియోస్, షార్ట్స్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాం. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా వ్యూస్ రావు. అప్పుడు అయితే వచ్చాయి, ఇప్పుడైతే చాలా వ్యూస్ రావు. అలానే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది యూట్యూబ్లో వీడియోస్ కోసము. అంటే మీరు వేరే ప్లాట్ఫామ్లో ఆ వీడియోస్ని లింక్ అని పెట్టుకొని ప్రమోషన్ అది చేసుకొని ఇలా మనం పికప్ అవ్వడానికి ట్రై అయితే చేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడుంది యూట్యూబ్లో పొజిషన్ ఇలా ఉంది. ఎక్కువ ఛానల్స్ అయితే అయిపోతున్నాయి పర్ డే బై డే. తర్వాత వీడియోస్ కూడా ఎక్కువైపోతున్నాయి, షార్ట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి యూట్యూబ్లో. అప్పుడు ఏంటంటే మనకి వీడియోస్ అప్లోడ్ చేయడం వెంటనే వ్యూస్ కూడా కమ్మి వస్తున్నాయి. అంటే మన జనాలకి ఏ టాపిక్ మీద వెళ్తున్నారని కూడా మనం సిచ్యువేషన్ చూసుకోలేము. అలానే ఇప్పుడు ఉండే పొజిషన్ ఏంటంటే ఒక ట్రెండింగ్ సాంగ్ కానీ, ట్రెండింగ్ టాపిక్ గురించినే ఎక్కువ అయితే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మన ట్రెండింగ్ టాపిక్ గురించి, ట్రెండింగ్ సాంగ్ గురించి మనం ఫోకస్ చేసినప్పుడు అప్పుడు చాలామందికి రీచ్ అయితే అవుతుంది. మన వీడియోస్ కానీ, మన షార్ట్స్ కానీ చాలామందికి రీచ్ అయితే అవుతుంది. అందుకోసం మనము ఒక ట్రెండ్ అనేది సెట్ చేసుకొని ఆ ట్రెండ్ బట్టి ఫాలో అయిపోవాలి అంతే. ఇప్పుడున్న బ్లైండ్గా ఫాలో కావాలంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఫాలో అయిపోవాలి అంతే. మీరు ఒకవేళ 2020లో ఛానల్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇది చెప్పాను కదండి, ఇలా ఉంది పొజిషన్.
అప్పుడున్న యూట్యూబర్స్‌కి, ఇప్పుడున్న యూట్యూబ్‌కి ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఫాలో అవుతున్న యూట్యూబర్స్‌ని వాళ్ళ ఛానల్స్ చూడండి కావాలంటే ఎంత కష్టపడి ఇప్పుడు వీడియోస్ చేస్తూ వస్తున్నారని చెప్పేసి. మనం స్టార్టింగ్‌లో ఒక్క వీడియో 10 వీడియోస్‌కి, 50 వీడియోస్‌కి మనకు సక్సెస్ రాలేదనేది అబద్ధం. కొన్ని ఛానల్‌లో చూడండి 1000, 2000, 3000 వీడియోస్ అంతా అప్‌లోడ్ చేసుంటారు. ఇక్కడ పాయింట్ అంటే ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ అయితుందో ఆ వీడియోస్‌కన్నీ మన బ్యాక్ ఉండే వీడియోస్‌కన్నీ కౌంట్ అవుతూ ఉంటుంది. వ్యూసు, వాచ్ టైమ్ అవర్సు అని చెప్పేసి. అవన్నీ కౌంట్ అవునప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ ఎక్కువ మందికి స్ప్రెడ్ కూడా అవుతుంది. ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒక వీడియోకి 100 వ్యూస్ వస్తుంది. ఒక వీడియోకి 1 వ్యూస్ వస్తుంది. ఒక వీడియోకి 10,000 వీడియోస్ వస్తుంది. వ్యూస్ అయితే వస్తుంది. ఇలా అయితే మన ఆల్గోరిథం మనమైతే గనుక ఒక ఆట అయితే ఆడేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడున్న పొజిషన్‌లో. అందువల్ల మీరు ఒకవేళ యూట్యూబ్ ఏదైనా స్టార్ట్ చేయాలా 2026తో అనుకుంటే గనక బ్లైండ్‌గా అయితే గనక ఫిక్స్ అయితే అయిపోండి. ఒక ట్రెండ్ బట్టే మీరు వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేయండి. నేనైతే జస్ట్ ఒక కీ పాయింట్ అయితే ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ యూట్యూబ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ అనేది చేయాలి. నెక్స్ట్ పాయింట్ నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను చెప్తున్నాను. ఒక సాక్రిఫైస్ అనేది చేయాలి. ఏంటి తెలుసా? మీలో ఉన్న ఒక భయం, ఇగో అనేది. ఏంటి అంటే గన మీరు ఒక వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్‌లో అంటే గన మీ చుట్టూ వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, వేరే వాళ్ళకి కానీ ఏమనుకుంటారో అని భయపడడం ఆపేయండి. తర్వాత వచ్చేసి నెగెటివ్ కామెంట్స్ వచ్చినా కూడా పట్టించుకోకండి. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ ఏంటి అంటే గన 100 మెంబర్స్‌లో ఒక సినిమా రిలీజ్ అయితేనే 100 మెంబర్స్‌కిను సాటిస్ఫాక్షన్ చేయలేము. కొందరికి 70% నచ్చుతుంది. ఒకరు 100, ఒక 200, ఒకరికి 100 టైమ్ నచ్చుతుంది. ఒకరికి 50% నచ్చుతుంది. ఒకరికి నచ్చదే నచ్చదు. ఇలా ఉంటుంది పొజిషన్ కాబట్టి మాక్సిమం మీరు చేసే వీడియోస్‌లో ఒక మాక్సిమం పర్సెంటేజ్ వ్యూవర్స్‌కి సాటిస్ఫాక్షన్ అయ్యేలా వీడియోస్ చేస్తే చాలు. నేనైతే చెప్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్. నెగెటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకండి. ఎవరు ఏదన్నా అనుకున్నా పర్లేదు. మిమ్మల్ని లైక్ చేసేవాళ్ళు ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు. మీ వీడియోస్‌ని లైక్ చేసేవాళ్ళు. అది చూసుకోండి. నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఎవరు కాదు. మనకు తెలిసిండేవాళ్ళు మనలా ఉండేవాళ్ళే నెగెటివ్ కామెంట్ అనేది చేసేది. వేరే వాళ్ళు సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అందువల్ల నేను చెప్తున్నాను. ఫస్ట్ సాక్రిఫైస్ అనేది నెగెటివ్ గురించి ఆలోచించడం, నెగెటివ్ కామెంట్స్ చేయడం. తర్వాత మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ వీడియోస్‌కి వ్యూస్ రాలేదనేది డిసప్పాయింటెడ్ అవ్వకండి. డిప్రెషన్‌లోకి వెళ్ళకండి. ఎందుకంటే మీరు చేసిన వీడియో 1 మంత్‌కో, 2 మంత్‌కో, 3 మంత్‌కో మీ ఛానల్ ఉండే అన్ని రోజులు, ఆ వీడియో మీ ఛానల్‌లో ఉండే రోజులు కూడాను ఆ ఛానల్‌కి వ్యూస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ ఏదో రోజు ఆ కంటెంట్ వైరల్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అవుతుంది. వెయిట్ చేయాలి. అంటే ఆహ్, జస్ట్ కామ్‌గా అలా ఉండిపోండి. మీరు ఏమనుకుంటున్నారో టార్గెట్ ఈరోజు అప్లోడ్ చేశారు, రేపు అప్లోడ్ చేశారు, ఎల్లుండి అప్లోడ్ చేశారు. ఇలానే టార్గెట్ అయితే ఉండాలి. అలానే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గన మీరు చేసే వీడియోలో కొంచెం ఊక్ స్టెప్ అంటే కొంచెం వేరే వాళ్ళు చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా చూసుకోండి. స్టార్టింగ్ కాబట్టి. అలానే డే బై డే మీకు నచ్చుతుంది వీడియోస్ కూడా జనాలకి నచ్చుతుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్. ఒక బెస్ట్ యాప్ తీసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి. ముందుకైతే డిసైడ్ అయిపోండి. ఏ టాపిక్ ఈరోజు నేను వీడియో చేస్తున్నానో ఆ టాపిక్ ఎలా ఉండాలి అని ఒక టెస్టింగ్ అనమాట. వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోస్‌లో మీకు అర్థమైపోతుంది. లైక్ ఎలా ఎక్కువ మంది ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు వీడియోస్‌కి, షార్ట్స్‌కి అనేది అర్థమైపోతుంది. దీన్నైతే ఫాలో అయిపోండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గనక యూట్యూబ్‌లో వచ్చేసి మీరు ఏదో ఛానల్ ఫాలో అవుతున్నారు లేదా ఏదో ట్రెండింగ్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఈ షార్ట్స్ కానీ, ఈ వీడియో కానీ బాగా వైరల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ కంటెంట్‌ని తీసుకొని మీ ఛానల్ అప్లోడ్ చేసుకోవడం, తొందరగా సబ్స్క్రైబర్స్ అవ్వాలి, బాగా వ్యూస్ రావాలని చెప్పేసి అప్లోడ్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. మీ ఓన్ కంటెంట్‌ని తీసుకొని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు చెప్తున్నాను. మీ ఓన్ కంటెంట్‌ని తీసుకొని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే గన మీరంత కష్టపడి మానిటైజేషన్‌కి వెళ్ళినా కూడా మానిటైజేషన్ అయితే డిసేబుల్ అయితే చేస్తారు. ఒక వీడియో రీయూజ్డ్ కంటెంట్ కానీ, వేరే వాళ్ళ టాపిక్ కానీ, వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ తీసి కాపీ కొట్టి మీరు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి బాగా వ్యూస్ వచ్చేసినా, ఫస్ట్ టైమ్ వాచ్ కంప్లీట్ చేసినా కూడా రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. మానిటైజేషన్‌కి అయితే గన ఎలిజిబుల్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్‌లో చాలా యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ అయిపోయి, చాలా ఇప్పుడు కాంపిటీషన్‌లో ఆహ్, మనం ఎలా వెళ్ళినా కూడాను బ్యాక్ అయితే వచ్చేస్తూ ఉంటామనమాట. కొంచెం జాగ్రత్తగా నిదానంగానే వెళ్దాం పర్లేదు. అంత ఆత్రం పడేదేముంది. తర్వాత చాలామంది యూట్యూబర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకును మన వీడియోస్‌ని ఆల్గోరిథం టెస్ట్ అనేది చేస్తుంది. అంటే ఆ వీడియోస్‌లో ఏం చేస్తుందంటే గన మనం అర్థం చేసుకోవాలి. ఏ వీడియోస్ చేస్తే మనకు ఆడియన్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోవాలి. ఆ టాపిక్ ఎంచుకోవడానికి ట్రై అయితే చేయండి.
ఒక 3 మంత్స్ వరకు ఒక వ్యూస్ కూడా కమ్మి వస్తుంటాయి. సబ్స్క్రైబర్స్ పెరగరు. కమ్మి అయితూనే ఉంటారు. చాలామంది ఈ 3 మంత్స్‌లో ఏం చేస్తారంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ గురించి వీడియోస్ చేయకుండా ఛానల్ స్కిప్ అయిపోవడము ఏదేదో మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఆ టెస్ట్ చేస్తుందనమాట. మనం సడెన్‌గా సక్సెస్ కావాలంటే అవ్వదు. కొంచెం లేట్ అయితే అవుతుంది 3 మంత్స్. తర్వాత 3-6 మంత్స్ వరకు మీరు చేసిన వీడియోస్ షార్ట్స్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి లేట్‌గా చేసుంటారు కదా! అంటే అప్‌లోడ్ చేసిన వీడియోస్ కొంచెం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లోపల కొంచెం సబ్‌స్క్రైబర్సు తర్వాత వ్యూవర్స్ పెరగడానికి ట్రై అయితే చేస్తుంది. ఎందుకంటే మీకు వై స్టూడియోలో కావాలంటే చూడండి తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది 3 మంత్స్ వరకు అంతే మళ్ళీ బ్యాక్ అయితే స్కిప్ అయితే అయిపోతున్నారు యూట్యూబ్ నుంచి. అందువల్ల నేను చెప్తున్నాను వెయిట్ చేయాలి. ఓపికతో వెయిట్ చేయాలి. 3-6 మంత్స్ వరకు కొంచెం అనేది ఎంగేజ్‌మెంట్ అనేది పెరుగుతుందనమాట. సబ్‌స్క్రైబర్స్‌తో కానీ, వ్యూస్ కానీ. 6 మంత్స్ అయిపోయాక 6-9 మంత్స్ వరకును ఇంకొంచెం మనకు అర్థమైపోతుంది. మన మానిటైజేషన్‌కి ఎంత దగ్గరున్నామో, వాచ్ టైమ్ అవర్స్ ఎంత దగ్గరున్నామో, తర్వాత వ్యూస్ ఎలా వస్తున్నాయో మనకు అర్థమైతే అయిపోతుంది. తర్వాత 9-12 మంత్స్ అంటే 1 ఇయర్. 1 ఇయర్‌లో మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు పేషెన్స్‌తో వెయిట్ చేయడం యూట్యూబ్‌లో చాలానే కష్టం అనుకోండి. మనకు అర్థమైపోతుంది. మీ ఒక్కసారి ఏదైనా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి. తర్వాత మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీ మీ వీడియోస్‌కి ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేది వచ్చేస్తుంటాయి. ఆహ్, అలానే గ్రో అవుతూ ఉంటుంది ఆల్‌గారిథం అని మీ వీడియోస్‌ని లైక్ అయితే చేస్తుంది. చాలామందికి మీ ఛానల్ స్ప్రెడ్ చేయడానికి ఈజీ అయితే అవుతుంది. అందువల్ల నేను చెప్తున్నాను. అలా చూసుకోండి. నెక్స్ట్ అలానే వచ్చేసి ఏంటి అంటే ఓన్ వీడియోస్ అప్‌లోడ్ చేయండి. స్కిప్ కావండి. కొంచెం ఓపికతో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి ఎడిట్ చేసుకొని. ఇలా అయితే ఫాలో అయితే అయిపోండి. నా బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఛానల్‌లు మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానీ, మీ ఫ్యామిలీ సర్కిల్‌లో కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ రేర్ అనమాట. 1 మంత్‌లో, 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో మానిటైజేషన్ అవ్వడం. తర్వాత 10 డేస్‌లో వైరల్ అవ్వడం వీడియోస్. ఇవన్నీ రేర్. అవి కొందరికి మాత్రమే జరుగుతాయి. కొందరికి మాత్రం అవి జరగవు. కొంచెం ఓపికతో మీరు వెయిట్ చేస్తే మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. ఈ ఇది మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఏ టాపిక్‌తో మనం వీడియోస్ అయితే చేస్తే యూట్యూబ్‌లో ఇప్పుడు సక్సెస్ కావచ్చు. అంటే ఓపికతో ఎలా ఉండాలి అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. దీన్నైతే ఫాలో అయిపోండి. ఇమ్మీడియేట్ అయితే మీకైతే సక్సెస్ అనేది వచ్చేస్తుంది యూట్యూబ్‌లో. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏదైనా మీకు నచ్చితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. మన ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.